మాధవ్ గారు నిన్న నామినేషన్ అయిపోయిందని చెప్పారు. నాకెందుకు ఈ రోజు కూడా నామినేషన్కి వెళ్ళినట్టే ఉంది. ఇంతమంది ఒక రావాడ గ్రామంలో మామూలు విషయం కాదు. అలాగే ముందు మనందరం ఒకసారి లోకం మాధవ్ గారికి తన సంపూర్ణ మద్దతు ప్రకటించి సపోర్ట్ చేస్తున్న కర్రోతు బంగారరాజు గారికి ఒకసారి అందరూ క్లాప్స్ కొట్టాలి. నేను ఇదిగో ఈ రావాడ గ్రామం సీతారామ ఆలయం ఎదుటిగా చెప్తున్నాను. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి 1,00,000 మెజారిటీ పక్క. నెల్లిమర్లలో లోకం మాధవ్ గారికి 50,000 మెజారిటీ పక్క. మళ్ళీ గెలిచిన వెంటనే మనం ఇక్కడే ఈ రావాడ గ్రామంలోనే ఈ సీతారామ ఆలయం ఎదురుగానే మళ్ళీ కలుగుతాం. ఓకేనా? ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళు ఏం చెప్పి మిమ్మల్ని ఓట్లు అడుగుతున్నారు, వాళ్ళు మనల్ని ఏం విమర్శిస్తున్నారు, ఈ 2 విషయాలు మాట్లాడుకుందాం. ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు? వైసీపీ వాళ్ళు మీ ఇంట్లో మంచి జరిగితే ఓటు వేయండి అంటారు. అవునా? అసలు వాళ్ళ ఇంట్లోనే మంచి జరగలేదని బయట 2 చెల్లెలు తిరుగుతున్నారు. అవునా కాదా? వాళ్ళ ఇంట్లో మంచి చేయని వాడు మీ ఇంట్లో మంచి చేస్తారా? ఫస్ట్ అది ఆలోచించండి ఒకసారి. కాబట్టి అవేంటంటే పై మాటలు, మిమ్మల్ని ఆ సానుభూతి కోసం చెప్పే మాటలు. మీ ఇంట్లో మంచి జరుగుంటే ఓటేయండి. వాళ్ళ ఇంట్లోనే మంచి జరగక 2 చెల్లెలు రోడ్డు మీదకి వచ్చి పాపం వాళ్ళ గోడు వినిపించుకుంటున్నారు. కాబట్టి అది ఒకటి గమనించండి. 2, మాట తప్పను మడం తెప్పను అన్నారు. అవునా? ప్రత్యేక హోదా వచ్చిందా మనకి? మాట తప్పారా? మడం తిప్పారా? మద్యపాన నిషేధం జరిగిందా? మాట తప్పారా? మడం తిప్పారా? సిపిఎస్ రద్దు చేశారా? మరి మాట తప్పారా? గెలిచిన వెంటనే 3,000 డైరెక్ట్ గా ముసలి అకౌంట్ లో పడతాయన్నారు. డైరెక్ట్ గా పడ్డాయా? మాట తప్పారా? ఇప్పుడు చెప్పండి. మాట తప్పుతారు, మనం తిప్పుతారు. అది నెక్స్ట్. ఇంకోటి ఏమంటున్నారు? ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, గ్లాసు సింకులో ఉండాలి అన్నారు. కానీ వీటన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఫ్యాన్ 4లోనో 5లోనో ఉండాలి. అంతే కదా? ఫ్యాన్ మన రెగ్యులేటర్ ఎంత ఉంటుందో 4లో పెడతాం, లేకపోతే 5లో పెట్టుకుంటాం. ఇంకా మనకి అంత గాలి అవసరం లేదనుకుంటే 3లో కూడా పెడతాం మనం. కాబట్టి మనందరం తెలియక లాస్ట్ టైం ఆ ఫ్యాన్ ని 151లో పెట్టాం. అందుకే కరెంటు బిల్లులు పెరిగినాయి, అన్ని పెరిగినాయి. అందుకే దాన్ని మనం ఆ రెగ్యులేటర్ని ఎప్పుడు 4లోనో 5లోనో ఉంచితే మనం ప్రశాంతంగా హ్యాపీగా ఉంటాం అన్నమాట. ఓకేనా? ఇంకా ఏమంటున్నారు? వాళ్ళందరూ కలిసి వస్తున్నారు, మేము సింగిల్ గా వస్తున్నాం అంటున్నారు. అవునా? ఇప్పుడు మన ఇంట్లో ఒక దొంగ పడితే మనం ఏం చేస్తాం? ఒక దొంగ పడితే 4 కలిసి తరిమి కొడతారా? అలాంటిది రాష్ట్రంలో ఇంతమంది గజ దొంగలు పడితే కలవాలా లేదా మనం? అలాగే కలిశారు. సింహం సింగిల్ గా వస్తుంది, వీళ్ళు కలిసి వస్తున్నారు అంటున్నారు. 2014లో కూడా సింహం సింగిల్ గానే వచ్చింది. అప్పుడు జనాలు ఎవరు ఓటేశారు? కలిసి వచ్చిన వాళ్ళకే ఓటేశారు కదా. ఈసారి కూడా అదే జరగబోతుంది. కాబట్టి అది ఫిక్స్ అవ్వండి. వాళ్ళు చెప్పిన ఏది ఇంకా బటన్ నొక్కితే ఆడవాళ్ళ అకౌంట్ లో 10,000 పడుతున్నాయి అన్నారు. సాయంత్రం మోతిప్పితే మగవాళ్ళ అకౌంట్ లో నుంచి 30,000 పోతున్నాయి. మరి వాటి గురించి ఎవరు మాట్లాడరేంటి? డబ్బులు పోయినా పర్లేదు, మనుషులు కూడా పోతున్నారు ఆ కల్తీ మద్యం వల్ల. మీరు గమనిస్తే మా సినిమా ఇండస్ట్రీలో రాకేష్ మాస్టర్ అని ఒక డాన్స్ మాస్టర్ ఉండేవాడు. ఇదే ఎండాకాలం బూమ్ బూమ్ బీర్లు తాగి చనిపోయాడు పాపం ఆయన. సీరియస్ గానే ఆ ఎండకి ఆ బూమ్ బూమ్ బీర్లు రెండు తేడా కొట్టేసినాయి పాపం ఆయన. మీరు చూసుంటారు. అలా కల్తీ మద్యం వల్ల చనిపోయిన వాళ్ళు ఎంతో మంది. ఇంకా ఇలాంటి వాళ్ళు మన పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఉంటారు. వీళ్ళు ఏమంటుంటారు? డబ్బు కమ్ముడు పోయాడు అంటుంటారు. పవన్ కళ్యాణ్ గారికి లెక్క కట్టి డబ్బు ఇచ్చే దమ్ము ఎవరికైనా ఉందండి? అసలు ఎవరికైనా ఉంటుందా? కరెక్ట్ గా 20 సినిమా వరుస పెట్టి తీశాడంటే ఆ 151 మందిని పవన్ కళ్యాణ్ గారే కొనేస్తారు. అంత ఇది ఉన్నారు. ఒక 14 సంవత్సరాలు సీఎం గా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, 10 సంవత్సరాలు పిఎం గా చేసిన మోడీ గారు, వీళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఒక మాటకు కట్టుబడి కూటమిగా ఏర్పడారంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత నిజాయితీ పరుడై ఉంటే ఇది జరుగుతుంది చెప్పండి ఒకసారి. కాబట్టి ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకేమంటారు? దత్తపుత్రుడు అన్నారు. ఇప్పుడు ఏమైంది? పిఠాపురంలో ఆ దత్తాత్రేయ స్వామి తన పుత్రుడిగా బరిలోకి దింపాడు. చూస్తూ ఉన్నాడు అక్కడ ఎంత మెజారిటీ వస్తుంది.
ఇంకోటి ఏమన్నారు, 21 సీట్లతో ఏం చేస్తారు అన్నారు. ఆ 21 సీట్లతోనే ఈ 151 మంది చేసిన అవినీతిని బయట పెడతారు, చూస్తూ ఉండండి. 21 సీట్లతో ఏం చేస్తారు? ఆ 21 సీట్ల నుంచి వచ్చిన వాడిని చూసే ఒక్కొక్కరు వచ్చి పోసుకుంటున్నారు. అక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆ 21 సీట్లు తీసుకున్న వాడి చుట్టూనే రాజకీయం కూడా జరుగుతుంది, మీరు అందరూ చూస్తున్నారు కదా. అలాగే ముఖ్యంగా మనం గమనించాల్సింది ఇక్కడ 14 సంవత్సరాలు సీఎంగా చేసే అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు, అలాగే 10 సంవత్సరాలు పీఎంగా చేసి మన దేశం అందరం గౌరవించదగ్గ మోడీ గారు, వీళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి వస్తున్నారంటే మనందరం కూడా ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా జరగాలి. వాళ్ళ ముగ్గురు కలిసిన దానికి అర్థం ఏంటంటే మనందరం ఆ ఓటు ట్రాన్స్ఫర్, ఒక్క ఓటు కూడా పక్కకు పోకూడదు. నెల్లిమర్లైనా ఎక్కడైనా సరే నెల్లిమర్లలో ఓన్లీ గ్లాస్ ఓటింగే జరగాలి, క్రాస్ ఓటింగ్ జరగకూడదు. ఓకేనా? మీరందరూ దానికి సిద్ధంగా ఉండాలి, భారీ మెజారిటీని గెలిపించాలి. ముఖ్యంగా ఓటు అనేది ఎవరూ అమ్ముకోకూడదు, ఫస్ట్ అస్సలు వద్దమ్మా ఈసారి. ఎందుకంటే లిక్కరకి ఆశపడి మగాడు, కుక్కరకి ఆశపడి ఆడది ఓటు అమ్ముకుంటే ఒంటి మీద నిక్కర కూడా ఉంచరు వీళ్ళు ఈసారి. కాబట్టి మనం ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని ఓటును మాత్రం అమ్ముకోవద్దు. మీరు ఒకవేళ మీరు గనక నిశ్చయించుకుంటే ఇతనికి వెయ్య అంతే, ఇంకా అదే మనకి పరమాత్మ. ఒకసారి ఎవరొచ్చి ఏ మాటలు చెప్పినా అవి నమ్మకండి. మీరు ఒకసారి మనం లోకం మాధవ్ గారికి వెయ్యాలి ఓటు అంటే ఇంకా ఫిక్స్ అంతే. మళ్ళీ ఫ్యామిలీలో ఆయన ఎవరో వచ్చి మాకు డబ్బులు ఇచ్చాడు, మనం ఒక 4 ఓట్లు అట్టేసి 3 ఓట్లు ఇట్టేస్తాం, ఇలాంటివి కూడా వద్దు. ఒక్కసారి ఫిక్స్ అయితే లోపల పోలింగ్ బూత్ లోకి వెళ్ళి గ్లాసు మీద గుద్దితే మన రావణ మాసు అంటే కనపడాలి రేపు. ఓకేనా? అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై టీడీపీ, జై చంద్రబాబు నాయుడు గారు, జై బీజేపీ, జై మోడీ గారు. థ్యాంక్ యూ సో మచ్.